నేనే వదలదలుచుకోలేదు. ఒక రౌండ్ మొత్తం బూజు దులిపొచ్చాను. ఆ దుర్గమ్మ తుప్పు బదిలించా. ఏం చేసావే? నేనే ట్రై చేసుకురాలేదు, కంగారు పడుకో. ఎంఆర్ఐ స్కాన్ చేసొచ్చా. ఎంఆర్ఐ స్కానా? ఎస్. మామయ్య సంబంధం తేవడం ఏంటా అని డౌట్ వచ్చి ఆ ఎన్ఆర్ఐ డీటెయిల్స్ చెప్పండి, స్పాట్ లో నేను పెళ్లికి రెడీ అని చెప్పాను. డీటెయిల్స్ అడిగాను, అడ్రస్ చెప్పమన్నాను, అంతే. మామయ్య దుర్గమ్మ మొహం చూశాడు, దుర్గమ్మ మంగళగిరి మొహం చూసింది. బోండ అంది. అసలు నేను పెళ్లి చేసుకుంటానో లేదో అని టెస్ట్ కలా చెప్పిందంట, అంతే. దుర్గమ్మ మొహం మాడిపోయింది. స్కానింగ్ రిపోర్ట్ మావయ్యకి అందింది. ఈ పాటికి దుర్గమ్మ దవడ వాచుంటుంది. ఆ అబద్ధాల సత్యమ్మ, అదే ఆ పొత్రం మంగళంబ దవడికి కాపడాలు పెడుతూ ఉంటారు. ఎంత పని చేసావే? మంచి పనే చేసింది. లేకపోతే అలా అబద్ధాల సంబంధం చెప్పి బావను పంపడం ఎందుకు? పాపం అన్నయ్య ఫీల్ అయి ఉంటాడు. ఆపు తల్లి ఆపు, అది ముందుండాలి. ఫూల్ అయ్యాక ఫీల్ అవడం ఎందుకు? అయినా ఆయన తప్పే ఉంది. ఆ దుర్గమ్మ అక్కడ నెట్టింది, ఆయన ఇక్కడ పడ్డాడు. ఈ పెళ్లి డ్రామా అంతా ఆ మంగళంబ ఆ దుర్గమ్మదే. డ్రామానా? ఇంత చెప్పినా నీ పిచ్చి బుర్రకి అర్థం కాలేదా తల్లి? మన పల్స్ తెలుసుకుందామని వాళ్ళ ప్లాన్. వాళ్ళ అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలని మనం ఆశపడుతున్నామేమో అన్న అనుమానం. అది తెలుసుకోవడానికి ఎన్ఆర్ఐ సంబంధం సృష్టించి కమిషనర్ గారికి పెళ్లిళ్ల పేరే వేషం వేసి పంపారు. నేను రంగంలోకి దిగి నేను పెళ్లికి రెడీ, పెళ్లి కొడుకు ఎక్కడా అనేసరికి డ్రామాకి తెరపడింది. ఆ దుర్గమ్మకి నక్కిళ్లు పడ్డాయి. పాపం దుర్గమ్మకి దవిడి దివిడై ఉంటుంది. నాకు తెలియక అడుగుతాను, ఆ దుర్గమ్మ ఆవిడ మనసుకి ఏమనుకుంటుంది ఆదిత్య గురించి? ఆ గ్రీసు డబ్బాని గ్రీకు వీరుడు అనుకుంటుందా? ఆ పుట్టుని అమితాబ్ బచ్చన్ అనుకుంటుందా? ఆ పప్పుగాని ప్రభాస్ అనుకుంటుందా? వాడేనా కోహ్లీనా పాండ్యానా? సిక్స్ ప్యాక్ ఉందా? స్టైలిష్ లుక్ ఉందా వాడికి? అమ్మ స్టిక్కర్ గాడు, వాడు తప్ప లోకల్లో మగాళ్ళే లేరా? వాడికేదో వలేస్తున్నాము, ముగ్గులోకి లాగేస్తున్నాము అని ఆ దుర్గమ్మ మన మీద కన్నేసింది. ఏంటే మరి వాడినంతా తీసేసి మాట్లాడుతున్నావు? బాల్ స్పీడ్ గా వేస్తే బ్యాట్ వదిలేసి పారిపోయేవాడిని ఎత్తుకుని జై జై అని తిరుగుతామా ఏంటి? ఆ దుర్గమ్మకి ఈ దెబ్బతో దయ్యం వదిలిపోయి ఉంటుంది. వాళ్ళ పిల్లాడి కోసం ఆరాట పడ్డం లేదని, నేనేమి ఆశపడ్డం లేదని, ఏదో తెలుసుకోవాలని ప్లాన్ వేసింది. తేలు కుట్టినట్టయింది బోడి సంబంధం. నా డౌట్, ఆ దుర్గమ్మకి తన మీద తనకి వాడి మీద కాన్ఫిడెన్స్ లేనట్టుంది. కాన్ఫిడెన్సా? ఎందుకు? ఫిగర్ తల్లి, యూతలా ఫిగరు. నా బ్యూటీ మీద ఆవిడికి ఈర్ష. లుక్ ఇస్తే ఎక్కడ పడిపోతాడో అన్న భయం. ఛాన్స్ తగలాలే గాని లాంగ్వేజ్ తేడా లేకుండా హాలీవుడ్ తో సహా షేక్ చేయను. ఇప్పుడు చేసిన షేక్ చాలే గాని ఇంకోసారి ఆ ఇంటి మీదకెళ్ళి గొడవలు తీసుకురాకు. రేపు నిన్నేమీ అనరు, ఏం పెంపకమని నన్ను అంటారు. అయినా పెళ్లి కావాల్సిన దానివి బుద్ధిగా ఇంటి పట్టునుండక ఈ తిరుగుళ్ళు, కోతు కొమ్మచ్చులు, పంచాయతీలేంటే? సాంబయ్య, ఆటలు అల్లరి ఈ వయసులో కాకపోతే పిల్లలకి తల్లులయ్యాక కాస్త మీ ఆవిడకి చెప్పు. వస్తే నిన్ను మొట్టొద్ది కాని ఆకలేస్తుంది, 2 ముద్దలు కలిపెట్టు. కానీ కానీ నేను కూడా 2 ముద్దలు తినేళ్తా. సరే లోపలికి రండి. సమయ, ఈ దెబ్బతో ఆ దుర్గమ్మ జడుచుకుని ఉంటుంది. ఇంకంత తేలిగ్గా మన జోలికి రాదు. చీప్ గా తీసిపారేదు, కాస్త చంకుతుంది, ఆచితూచి మాట్లాడుతుంది.
ఏమంటావ్? నువ్వేదంటే నేను అదేరా. పద. ఇది తులసి నిప్పు. నీ పప్పుగానేం ఆశపడ్డలేదు. నేను నా వాళ్ళు. నోట్ దిస్ పాయింట్. పిల్ల కాకి ఎంత ఓగుడు వాగింది. దాని మాటల్లో ఎంత వ్యంగ్యం, ఎంత వెక్కిరింపు. అంతా ఓకే అయ్యాక మీరే దగ్గరుండి కన్యాదానం చేసి పెళ్లి చెదిరిగాను అన్నది అనుకోవటం కాదు కాని పాయింట్ కరెక్ట్ గా మాట్లాడింది. రండి మామయ్య, అబ్బాయి లేకపోయినా వాళ్ళతో వేసని అగ్రిమెంట్ చేసుకుందాం. ఆయన ముందు నా పరువు మొత్తం గంగలో కలిపేసింది. ఛీ, తలెత్తి ఆయన మొహంలోకి చూడలేని పరిస్థితి తెచ్చింది. అసలు ఇదంతా ఆ మంగళగిరి పిన్ని వల్లే జరిగింది. ఆవిడ సలహా ఏది విన్నా ఇంతే. 47వ నంబర్ బస్సు వచ్చిందని అవతల పడింది కాని లేకపోతే గుంజులు తీయించి గోడ కుర్చీ వేయించేదాన్ని. అయినా ఎక్కడికి పోతుంది? అమ్మాయి దొరకా అంటూ రాదా? అప్పుడు చెప్తాను ఆవిడ సంగతి. సార్, ఎంక్వైరీనా? అవును. డీటెయిల్గా చేయి. ఏ మాత్రం క్లూ దొరికినా వదలదు. ఆ ఇన్వెస్టిగేషన్ అంతా మన స్టైల్లో ఉండాలి. అలాగే సార్. సారీ బావా. సారీనా? ఎందుకు? ఉదయం తులసి మీ ఇంటి ముందుకు వచ్చి చాలా గొడవ చేసిందంట కదా. చిన్నపిల్ల, తెలిసి తెలియనితనం, లిమిట్స్ తెలియవు. మనసులో ఏం పెట్టుకోకు బావా. ఇంకా ఇంకా అంటే ఇంతే సంగతులు, క్షమించగలరు. ఇట్లు సాంబయ్య. సాంబయ్య, నీకు తలదించుకోవడం, సిగ్గుపడ్డం తప్ప తలెత్తి నోరు పెద్ద చేసి అరవడం రాదు. ఎవరిని గట్టిగా మందలించడం కూడా రాదు. అదేంటో క్రిమినల్ కూడా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతావు. ఏంటి సాంబయ్య ఇది? ఇక మా చెల్లెమ్మ సంగతి సరే సరే. ఇన్నేళ్ళొచ్చినా భయం నేల చూపులే కాని ధైర్యంగా తలెత్తి కూడా సూటిగా అవతలి వాళ్ల కళ్ళలోకి చూడలేదు. ఒకవేళ ఎవరైనా గద్దించారనుకో ఉలికి పడుతుంది, మాటలంటే ఏడుస్తుంది. ఇద్దరికిద్దరు చాలా మంచోళ్ళు, మనసు మెత్తనోళ్ళు. మరి అదేంటో గాని తులసికంత గడుస్తానం ఎక్కడి నుంచి వచ్చిందంటావు? చిన్నప్పుడు దాని మొహం చూసి మేనమావ పోలికలు అనుకున్నాను. పెరిగే కొద్దీ అది మేనత్తలా తయారవుతుందేంటి? కొంపదీసి దుర్గ పోలికలేం రావు కదా? దుర్గ కూతురేగా, రాకుండా ఎలా ఉంటాయి? మేనత్త పోలికలు కూడా వస్తాయా బావా? అదే కదా, ప్రియ నెల తప్పిన దగ్గర నుంచి డెలివరీ దాకా దుర్గ వెంటే ఉంది కదా. అభిమన్యుళ్ళ తులసి కడుపులో నుంచే దుర్గని గమనించిందా, లేదా దాని ఇన్ఫ్లుయెన్స్ దీని మీద ఏమైనా పడిందా? అరే, పొద్దున తన మాటలు విని ఎంత స్టన్ అయిపోయాను తెలుసా? ఏమడిగింది అసలు మాటలతో అదరగొట్టేసింది. అత్తయ్యకైతే చెమటలు పట్టించేసింది. సూపర్, నా మేనకోడలను చెప్పుకోవడానికి గర్వంగా ఉంది బాబా. ఈ మాటలు దాని ముందు అనకు బావా. ఏ, దానికి నేను సెల్యూట్ చేయలేను. అదేంటి? నువ్వు పొగిడితే అది నీకన్నా హై ర్యాంక్ లో ఫీల్ అవుతుంది. అందుకు పాపం బావకు నిజం తెలీదు, మోసం చేస్తున్నాను. తన కూతురని తెలిస్తే
ఇంకెంత మురిసిపోతాడో. ఆ, సాంబయ్య ఏంటి సడన్ గా డల్ అయ్యావు? అది గొడవ చేసిందని నువ్వు ఫీల్ అవుతున్నావా? నేనేం ఫీల్ అవ్వట్లేదు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అవును, నీ ఎంక్వైరీ అయిందా? అయిపోయింది బావా. అయితే కారెక్కు వెళ్దాం. రా పద బావా. ప్రియా, ప్రియా. నమస్కారం అండి. నమస్కారం. ఇదిగోండి, ఇదిగోండి. రేపు సోమవారం రాత్రి 8:15 మా అమ్మాయి పెళ్లి. ఓ, మీరందరూ తప్పకుండా రావాలి. అలాగే. తప్పకుండా వస్తాం. పిల్లాడేం చేస్తాడు? ఏం చేసినా చేయకపోయినా కట్న కానుకలు మామూలుగా లేవు. ఆడపిల్లని పంపించాలన్న ఆరాటం మనది. కట్న కానుకలు ఖర్చులు 60 లక్షలు దాటుతుంది. ఏదో పూర్వం నుంచి ఉన్నోళ్ళం గనక మాకేమీ ఇబ్బంది లేదు. మీకులాగా రెక్కల కష్టం చేసుకునే వాళ్ళకే కష్టం. ఆడపిల్లల్ని అత్తారింటికి పంపించాలంటే మీలాంటి వాళ్ళు అప్పుల్లో మునగాలి. మీరైన సంబంధం అనుకున్నా ఆ దుర్గమ్మకి డబ్బాస చాలా ఉంది. ఏ సంబంధం అయినా మా అమ్మాయి విషయంలో మాకేం భయం లేదు. ఏంటో ఆ ధైర్యం. డిపార్ట్మెంటేనా? అయ్యో అదేం లేదండి. తులసి పేరు మీద 15 ఎకరాల పొలం ఉంది. ఏదైనా నాకు పక్కాగా ఉండాలి, పర్మనెంట్ గా ఉండాలి. ఈ మధ్య బాగా రేటు కూడా పెరిగింది. మాకు అలాంటి భయాలేం లేవు. అయితే ఇంకే వస్తాము. పెళ్లికి తప్పకుండా రండి. ఉమ్. కట్న కానుకలు అవి ఇవి అంటే నీకిచ్చిన ఆస్తుందిగా, అది వచ్చు. అది నా కోడలు కాకూడదు, గుర్తుందిగా. అమ్మా ప్రియా, బాగున్నావా? బావున్నాం పిన్ని. శుక్రవారం లక్ష్మీదేవిలా కళకళ్ళాడిపోతున్నావే మనవరాలా. రాకుమారుడెవరో రెక్కల గుర్రం ఎక్కి నీకోసం వస్తూ ఉంటాడు. రెక్కల గురువ డొక్కు సైకిలా. నువ్వు నోర్ముయివే, పైన తదాస్తు దేవతలుంటారు. ఇంతకీ పప్పన్నం ఎప్పుడు తినిపిస్తున్నావు? నీ టిప్ ని ఇటు ఇప్పుడే తినిపిస్తా. ఏంటే నువ్వెళ్ళు, నేను పూజ సామాన్లు తీసుకొస్తాను. వెళ్ళు. ఎందుకమ్మా? సంబంధం ఏమైనా సేకరించొస్తావా? ముందు వెళ్ళమన్నానా? నువ్వెళ్ళి ప్రదక్షిణలు చేసి. ఎన్నమ్మా 11 ప్రదక్షిణలేగా? అవును, వెళ్ళి చేసిరా. అల్లరి పిల్ల చాలా కలుపుగోలుగా ఉంటుంది. ఏం దుర్గా, బాగున్నావా? ఏంటి విషయాలు? మీ అబ్బాయా? పెళ్ళైందా? ముందు నువ్వు వెళ్ళి ప్రదర్శనలు చేసిరాపో. సరే అమ్మా. ఏం చేస్తున్నాడు బాబు? ఎవరి అమ్మాయి? చాలా ట్రెడిషనల్ గా ఉంది.
ఫేస్ కనిపించట్లేదు. ఎవరో 100% తెలుగు అమ్మాయిలా ఉంది. బా, జీన్స్, టీషర్ట్స్, స్కార్ఫ్ చూసి చిరాకు దొబ్బింది. ఎంత న్యాచురల్గా ఉంది, ఎంత చక్కగా, ఫుల్ ట్రెడిషనల్గా ఉంది. ఈ అమ్మాయి డ్రెస్ కోడ్ని బట్టి ఒకటి ఖచ్చితంగా చెప్పొచ్చు, సాంప్రదాయానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉంది. చాలా చాలా మంచి లక్షణాలు ఆ అమ్మాయిలో ఉండి ఉంటాయి. అదేదో అంటారు, ఆ సుగుణాల రాశి, అందాల రాశి కూడా అయ్యుండొచ్చు. అయ్యుంటే బాగుండు. ఎరా, పెళ్ళేమన్నా చేసుకుంటావా? ఓ, ఇన్నర్ వాయిసా? రే, బాగుంటే తప్పేంట్రా? మనసా వినవా? రే, ఊహించాలు, పద. బాగుండాలి, బాగుండాలి, బాగుండాలి. ఏంటి ఏం లేదు. ఈ ఫాలోయింగ్ ఏంటి?